ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదౌ రామతపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహరణం హేతద్ధి రామాయణం. ఇది రామాయణంలో చెప్పినటువంటి ఏకశ్లోకి రామాయణం. అందరికీ తెలిసిందే. అసలు ఏం చేశాడు రాముడు, అసలు రాముడి యొక్క రామాయణంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని చాలామంది అడుగుతుంటారు. అంటే నాలాంటి వాళ్ళు చెప్పే కన్నా మహా పండితులు, పురాణ విద్వాంసులు, పురాణ పండితులు, అనేకమైనటువంటి ప్రవచనకర్తలు చెప్పాల్సిన విషయాల్ని నా ద్వారా చెప్పబడినటువంటి ఈ యొక్క ప్రవచనం, ఈ యొక్క విషయం మీకు అత్యంత అనుకూలతని కలిగించాలని కోరుకుంటున్నాను. అందుకే ఏకశ్లోకి రామాయణాన్ని మొట్టమొదటిసారిగా మీకు చెప్పాను. ఆ మొదటి చెప్పినటువంటి రామాయణ శ్లోకాన్ని మీరు నిరంతరం జపం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రామాయణం ఏం చెప్తుంది మనకంటే నీతి నియమము అని చెప్తుంటుంది. చాలామంది సీతారాముల యొక్క అవినాభావ సంబంధం గురించి చెప్తుంటారు. ఇది ఒకంతవరకు సమంజసమైన. దానికంటే ముందు మనము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుబంధాన్ని భార్యాభర్తలకి ప్రతీకగా చెప్పాలి. విడదీయరానటువంటి బంధం. ఇక్కడ కనీసం అమ్మవారు సంవత్సరం పాటైనా అయ్యవారికి, రాములయ్య వారికి సంవత్సరం పాటు దూరంగా ఉండి చెరలో ఉంది. కానీ ఈ యొక్క ఎప్పుడైతే దక్షయజ్ఞంలో పార్వతీదేవి హతమై మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి నారదుడి యొక్క అనుగ్రహంతో, నారదుడి యొక్క సూచనతో మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి పొందినటువంటి ఆ యొక్క పార్వతీదేవి శివుడిలో సగభాగం అయిపోయింది. అంటే విడదీయరాని బంధాన్ని పొందుకుంది. కాబట్టి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అటువంటి ఆయుధ దంపతుల్ని మనం శివపార్వతులను చూడాలి. మరి ఇక రామాయణంలో సీతారాముని చూడొద్దా అంటే సీతారాముల్లాగా కలకాలం వర్ధిల్లమని చెప్తారు. ఎందుకంటే రాముడు హృదయంలో సీత లేకుండా రాముడు లేడు, సీత మదిలో రాముడు లేని క్షణము లేదు. అందుకే బుద్ధిపూర్వకంగా, మనఃపూర్వకంగా, శారీరకంగా, మానసికంగా ఎక్కడైనా సరే ఉండగలిగినది సీతారాముడు. విడబడనటువంటి వాళ్ళు ఆదిశంకరుడు, పార్వతీదేవి. కాబట్టి ఇద్దరిని తప్పకుండా మనము వైవాహిక జీవనంలో వీళ్ళలాగా కలిసిమెలిసి ఉండమని చెప్పేటువంటి సూక్తం మనకు కనపడుతోంది. సో ప్రస్తుతాంశం మనకి రామాయణంలో సోదరుడిగా రాముణ్ణి ఎలా చూడాలి, తన బాధ్యత ఏమిటి, పిల్లల విషయంలో కుశలవులతో తనకున్నటువంటి బంధం ఏమిటి, ధర్మపత్ని గురించి ఏకపత్ని వ్రతుడై తను ఎలా జీవించగలిగాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి వాల్మీకి రామాయణాన్ని చదివినట్టయితే బ్రహ్మాండంగా బోధపడే అవకాశం ఉంటుంది, చాలా వివరంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క నిడివిలో సోదరుడి యొక్క తత్వం గురించి మాత్రమే చెప్పుకోగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నగారిని విడిచిపెట్టలేనటువంటి బాంధవ్యము లక్ష్మణయ్యది. ఆ లక్ష్మణుడు వదిన పాదాలు మాత్రమే చూస్తూ వదిన కోసం ప్రాణాలు అర్పించడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉండేవాడు లక్ష్మణుడు. అటువంటి రాముడితో ఎట్టి పరిస్థితుల్లో నేను విడబడను, అన్న లేనిది నేను లేనటువంటి భావనతో అన్నను అనుసరించిన వాడు లక్ష్మణుడు. అక్కడ కారణం కూడా రాముడే. తన యొక్క భ్రాతృత్వంతో, తన యొక్క అమృతతుల్యమైనటువంటి ప్రేమతో సోదరుణ్ణి అంతగా బంధాన్ని పెంచుకున్నాడు. కాబట్టి చిన్నప్పటి నుండి కూడా లక్ష్మణుడితో సమేతమైనటువంటి రాముడి తప్ప రాముడితో లక్ష్మణుడు సమేతుడు అవ్వాల. రాముడే లక్ష్మణుడితో నడియాడాడు. లక్ష్మణుడితో ఎప్పుడు లక్ష్మణ ఎక్కడ వెళ్ళినా లక్ష్మణ సోదరా అన్నటువంటి తత్వమే తప్ప అన్న పిలుపు కోసం ఎదురు చూసినటువంటి తమ్ముడు. కానీ అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు అన్న పర్మిషన్ తీసుకోలేదు ఆయన. నేను అన్న లేని క్షణం నేను లేను, కాబట్టి నేను అన్నను అనుసరించాల్సిందే. నా దేవత అయినటువంటి తల్లి సమానమైనటువంటి సీతమ్మ వారికి, పితృ సమానమైనటువంటి సోదరుడికి నేను సేవ చేయాల్సిందే, వారి కోసం నా బ్రతుకొంత అని చెప్పేసి తన నిద్రని కూడా ఊర్మిళాదేవికి అప్పగించి ఒక్క క్షణం కూడా కనురెప్పవాల్సినటువంటి ఆత్మీయ బంధాన్ని రాముడి యొక్క వాత్సల్యము చేత పొందుకున్నవాడు లక్ష్మణుడు. అది కదా భ్రాతృ సౌభాగ్యం. ఈ రోజులలో అరగజం స్థలం కోసం లేదా బ్యాంకులో ఉన్న 2 లక్షల కోసం
లేదా చెల్లెలకి ఇవ్వాల్సి వస్తే చెప్పేసి చెల్లెల మీద కోపంతో, అంటే మనం పడుతున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు, మనకు మనం క్రియ ఇబ్బందులు, రామునిలో కనీసం ఇసుమంతైనా సరే మనము ఆయనలో భ్రాతృత్వాన్ని పెంచుకోగలిగితే మన జీవితాలన్నీ కూడా ఈ కలియుగంలో అత్యంత ఆనందమయంగా ఉంటాయి. అన్న కోసం రాజ్యాన్ని త్యజించి, తనకు తానే త్యజించి, భార్యను కూడా త్యజించి, తల్లి యొక్క మాట వినకుండా సోదరుని మాత్రమే అనుసరించినటువంటి తత్వాన్ని బోధిస్తుంది రామాయణం. అది మన కలియుగంలో బాగా ఉపయోగపడుతుంది, ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. ఆ మధ్య మనం చూస్తున్నాం, ఒక గజం కోసమో లేదా ఒక అరగజం కోసమో 2 గజాల కోసమో హద్దులు, నా పొలం హద్దులు నాకు వచ్చని చెప్పేసి కన్న తల్లి ముందే లేదా భార్య ముందే కొట్టి చంపినటువంటి వ్యక్తులు, కత్తులతో రాడ్లతో కొట్టి చంపుతున్నటువంటి వ్యక్తుల్ని మనం ఏమందాం? అటువంటి వాళ్ళకి రామాయణాన్ని వినిపించండి. ఏ ధర్మంలో లేనటువంటి హితోక్తులు సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నాయి, ఇంకొక ధర్మంలో లేవు. సోదర బంధం, భార్యాబంధం, మాతృసౌఖ్య బంధం, పితృసౌఖ్య బంధం, రాజ్యబంధం, ప్రజల చేత అనుకూలత, ఏ శాత చూపే నాకు ఏ మతంలోని హిందూ ధర్మానికి ఉన్నటువంటి వ్యతిరేకమైన మతాలన్నీ కూడా వాళ్ళ దాంట్లో చూపించే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా లోకపాలకులు ఇలా ఉన్నారా, తండ్రి అంటే ఇలా ఉంటాడా, సోదరుడు ఇలా ఉంటాడా, భార్య ఇలా ఉంటుందా అనేది నాకు చూపించే ప్రయత్నం చేయండి. మీ గ్రంథాల్లో చూపించే ప్రయత్నం చేయండి. ఎక్కడ మీకు దొరకదు, ఒక్క పేజీలో కూడా దొరకదు. తనకు తానుగా మరణించడమో, తనకు తానుగా దైవంగా భావించడం తప్ప ఎవరి కోసం బతికినటువంటి దాఖలాలు ఇతరత్ర సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ధర్మంలో కూడా ఇవి లేవు. వ్యతిరేకంగా మీన్స్ ఇతర మతాల్లో గ్రంథాల్లో లేవు. మరి అటువంటి అత్యంత అనుకూలమైనటువంటి తత్వము రామాయణం మనకి ప్రబోధిస్తోంది. కాబట్టి అటువంటి సోదరతత్వాన్ని, అలాగే భరతుడికి రాజ్యపాలన చేయమని చెబితే కనీసం నీ చెప్పులకు కూడా సరికానటువంటి నేను రాజ్యపాలన చేయడం ఏమిటి, కానీ నీ ఆజ్ఞను పరిపాలన చెప్పేసి ఆ రాముడి పాదుకలు తీసుకెళ్ళి పరిపాలన చేసిన వాడు భరతుడు. భరతుడు ఈ రాజ్య దక్షతలో ఉంటూ శత్రుఘ్నుణ్ణి కుటుంబపరమైనటువంటి ప్రతి విషయాన్ని మరియు సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతల్ని తమ్ముడికి అప్పగించాడు భరతుడు. ఈ నలుగురు ఆణిముత్యాలు ప్రపంచానికి, మన యొక్క భూమండలానికి 4 దిక్కులు లాంటి వాళ్ళు. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశలో ఉన్నటువంటి నలుగురే మన ప్రపంచానికి, మన భూమండలానికి మొత్తానికి 4 దిక్కులుగా విరాజిల్లుతున్నారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఇంకా వేరే మాటలేదు దీనికి. భూమండలం మొత్తం కూడా వీళ్ళ రక్షణలో ఉన్నాం మనం. వారి రక్షణలో కాబట్టి ఈ మాత్రమైన ధర్మం పరిమైనటువంటి స్థితి పొందుకుంటున్నాం. కానీ కలియుగ ప్రభావం, కలిపురుషుడి ప్రభావం చేత రామాయణాన్ని చదివే వాళ్ళు తక్కువైపోయారు. ఆ రామాయణంలో సోదర తత్వాన్ని తెలుసుకొని తక్కువైపోయారు. భార్యని ఎలా గౌరవించాలి అంతే దాన్ని పెట్టుకొని వదిలిపెట్టి రాముడు మాంసం తిన్నాడా, రాముడు లేడిని చంపాడా, రాముడు భార్యను వదిలిపెట్టాడు అని అప్పుడెప్పుడో రామకాలంలో ఒక యాదవుడు 10 మాటలు, ఇంతకాలం కూడా రావణుడు సీతాదేవి పతివ్రతాలు నిలదన్నటువంటి శంక అప్పుడెవడు అడిగిన విషయంలోనే ఇప్పుడున్నటువంటి దుర్మార్గపు వెధవలు కూడా నా రామాయణంలో రాముడి గురించి మాంసారం తిన్నాడా, లక్ష్మణమ్మ గారికి నెత్తులు చేయి పెట్టాడా, లక్ష్మణ్కి ఎక్కడైనా చేయి పెట్టాడా అనేటువంటి దుర్మార్గపు వ్యక్తులే ఉన్నారు. వ్యతిరేకమైనటువంటి రాతలు రాసి మనకి బుక్ ఫేర్లో, బుక్ స్టాళ్ళలో కూడా చాలామంది ఈ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఎక్కువైపోయారు. దాని గురించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఒక మహా కవయిత్రి అని చెప్పుకునే ఒక ఆవిడ, ఒక భల్లూకం లాంటి వ్యక్తి, వృద్ధ జంబూకం లాంటి వ్యక్తి ఈ రామాయణాన్ని వక్రీకరించి తను గొప్పగా ఏదో రాసినట్టుగా ఊహించుకుంటోంది. తన పుట్టుకనే వ్యర్థం అనే విషయం తనకు తెలియకుండా పోయింది. ఆవిడ పేరు కవయిత్రి. మళ్ళా ఇటువంటి సమాజంలో వ్యక్తులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు ఎలాగైతే పాపులు ఎలాగైతే నాశింపబడ్డారో ఇప్పుడు కూడా ఈ కాలంలో భగవంతుడి చేత నశింపబడతారు. గోరీలు ఎంతమంది వచ్చినా సనాతన ధర్మాన్ని ఒక్కటి కూడా తీసేటువంటి ప్రయత్నం చేయలేరు. మొఘలులు, తురకలు, ఇంకా ఇతరత్ర మతాల వారు, క్రిస్టియన్ పాలనలో బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే ధర్మాన్ని నాశనం చేసినటువంటి అనేక మంది కూడా ఇప్పటికీ ధర్మాన్ని, ఈ హైందవ ధర్మాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. కారణం రామాయణం మాత్రమే. అటువంటి రామాయణానికి ఇప్పుడు కాదు, మరొక 1,00,000 సంవత్సరాల తర్వాతనే సరే అద్భుతమైనటువంటి దీని మీద ఉన్నటువంటి ఆ శ్రీరామ తారక మంత్రము చేత ఈ భవిష్యత్ అంతా కూడా పునీతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కొన్ని విషయాలు చెప్పగలుగుతాం మనం. నాలాంటి వాళ్ళు ఎక్కువ ప్రవచనం చేసే శక్తి లేదు, ఎందుకంటే దాన్ని పూర్తిగా అవపాసన పట్టినటువంటి దాఖలాలు లేవు. నాకంటే పెద్దవాళ్ళు
పండితులు ఈ యొక్క రామాయణం చెప్పగలిగే అవకాశం. ఏం నేర్పిస్తుంది రామాయణం మనకి? నీతి, నియమము, బాధ్యత, అనుకున్నటువంటి పట్టుదల, కార్యసాధన. నువ్వు అనుకున్నది, పెద్దవాళ్ళు చెప్పింది చేయమని చెప్పడం మాత్రమే. అన్న చెప్పాడు తమ్ముడు చేస్తున్నాడు, నాన్న చెప్పాడు తమ్ముడు చేస్తున్నాడు, అమ్మ కోరిక కోరింది, అది నాన్న నుంచి బయటకు వచ్చింది, ఆ కోరిక నెరవేరుస్తున్నాడు. భర్తను విడనాడకుండా తను అనుసరించి వెళ్తోంది. అన్న కోసం కాపలా కాస్తూ జీవితాంతం తనతో ఉండాలి సిద్ధపడ్డటువంటి సోదరుడు ఒకడు, దేశ రక్షణ కోసం ఒక సోదరుడు. అంటే ఎవరెవరు వారి వారి విద్యుత్ ధర్మంలో పెద్దవాళ్ళ మాట వింటూ సమస్త శోభని ప్రపంచానికి అందిస్తున్నారు వాళ్ళు. అటువంటి స్థితే నా యొక్క రాముడి యొక్క చరిత్ర, ఆ రాముడి యొక్క ప్రవచనాలు, రాముడి యొక్క నీతి బోధలు. కాబట్టి ఇందులో మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాంధము, ఎటువంటి బంధాలు ఉండేవి అంటే, నేను రామాయణం చూసిన మొత్తంలో కూడా సోదరుడి యొక్క తత్వం నాకు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగించింది. సోదరుడి యొక్క భావనలు వెలివిరిశాయి. అటువంటి సద్భావన, సోదర భ్రాతృ సౌఖ్యము ఈ కలియుగంలో కూడా మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామాయణం విషయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క విషయం మళ్ళీ చెప్పుకుందాం. ఈ యొక్క వీడియోలో మాత్రం మనము రాముడి యొక్క సోదర బంధాల గురించి మనం ఎక్కువగా చెప్పుకున్నాం. అటువంటి బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సీతమ్మ తల్లి గురించి చెప్పుకునేటువంటి భాగ్యాన్ని ఇంకా కలిగించాలని ఈ తారక నామ మంత్రం నిరంతరం 10 మంది జపం చేయాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానటువంటి నామాన్ని స్మరణ చేస్తూ ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.